శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో రవిగ్రహం గురించి చెప్పుకుందామండి. రవిగ్రహం యొక్క చాలా విషయాలు ఈ వీడియోలో చెప్తాను. రవిగ్రహం బాగాలేనప్పుడు మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూసి నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో మొదలుపెడదాం. రవిగ్రహం అన్నది దాని దశా సంవత్సరాలు ఎంత అంటే 6 సంవత్సరం దశా సంవత్సరం. అదేవిధంగా ఈ రవి యొక్క కారకత్వాలు మనం చూసుకుంటే కనుక ఆయన ఆత్మకారకుడు, ఆయనకి ఇండివిజువాలిటీ ఎక్కువ. అదేవిధంగా కారంలో కూడా మిరియాలు ఉంటాయి కదండి, ఆ కారానికి కారకుడు అవుతాడు. అంతేకాకుండా ఈ రవిగ్రహం మాత్రం బాగుంటే మనకి అద్భుతంగా ఉంటుంది, బాగాలేకపోతే మనమే పతనం తెచ్చుకుంటాం. అది ఎలాగంటే కనుక ఈ రవి మనకి మొదటి భావంలో ఉన్నారనుకోండి, అహం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నేను అనేది ఎక్కువ కాబట్టి తనుభావం ఇంకా ఎక్కువ కలుపుగోలుగా ఉండదు. వీరందరితో తొందరగా కలిసిపోవడం అది చేయరు. వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రమే వీళ్ళు దగ్గరికి చేర్చుకుంటారు. నెక్స్ట్ ఎప్పుడు కూడా చేయి చాచడానికి ఇష్టపడరు, చాలా ప్రౌడ్గా ఉంటారు వీళ్ళు. ఇంక రెండో భావంలో రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రెండో భావం ధనభావం, వాక్ స్థానం కూడా. ఇక్కడ వీళ్ళ వాక్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. మాట్లాడారంటే సూటిగా మాట్లాడతారు, ఇంకా సుత్తి వేసినట్టుగా ఉండదు. టక్ 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 మనం కట్టే తెచ్చే కొట్టే పెట్టే అంతే, అయిపోయి రామాయణం 3 ముక్కలు చెప్పిండే అలా కరెక్ట్గా మాట్లాడేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి ధనం విషయంలో కూడా ఒక పద్ధతి, డిసిప్లిన్ ఉంటుంది. ఎలా పడితే అలా ఖర్చు చేసేయడం అది ఉండదు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ధనం విషయంలో, మాట విషయంలో కూడా చాలా డిసిప్లిన్డ్గా బాగుంటుంది. ఇంకా మూడో భావంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీడికంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో వీళ్ళు కొంచెం వాగ్వివాదం దిగుతూ ఉంటారు. అది తప్పదు. ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుసు అన్న ఒక అహం ఉంటుంది కదా, అందువల్ల వీళ్ళకంటే చిన్నవాళ్ళతోనూ యుద్ధమే, వీళ్ళకంటే పై వాళ్ళతో. అంటే యుద్ధం అంటే గొడవలు కాదు, వాళ్ళు అనుకున్నది కరెక్టు అనే దీంట్లో ఉంటారు. అందువల్ల నెక్స్ట్ దూర ప్రయాణాలు చేసిన దగ్గర ప్రయాణాలు, మూడో భావం అంటే దగ్గర ప్రయాణాలు చేసినప్పుడు చాలా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తారు, వస్తారు. వెళ్ళారంటే ఆ బస్సు దొరకాలి, వెళ్ళాలి, పని చేసుకొని వచ్చేయాలి, అంతే. ఇంకా 4వ భావంలో ఉంటప్పుడు రవి ఏమవుతుందంటే, 4వ భావం మాతృస్థానం, అంతేకాకుండా సుఖస్థానం. మెటీరియల్గా మనం ఫిజికల్గా దాన్ని అనుభవించేస్తాము. ఇవన్నీ కూడా 4వ భావంలో వస్తాయి. ఎందుకంటే మనకు ఒక వస్తువు ఉంటే కళ్ళతో చూస్తేనే ఆనందించం కదా, ఆ వస్తువుని మనం ఎంజాయ్ చేయాలి. ఇదంతా కూడా 4వ భావంలోనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 4వ భావంలో రవి వచ్చినప్పుడు అది మాతృస్థానం కూడా. అందువల్ల వీరి తల్లిగారే ఇంట్లో కొంచెం పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. 4వ భావంలో ఉన్నప్పుడు, 10వ భావంలో ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఉన్నదాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందువల్లంటే వాడు ప్రైడ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు చాలా డిగ్నిటీగా చూపించేసుకోవాలి, మాకు ఇది ఉంది అది అంతే, అలాగే అంతవరకే అలా చూపించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. ఇంకా వస్తువుల విషయంలో కూడా అంతే, చాలా బాగుంటుంది. వస్తువులు కానీ ఏవి కానీ ఏదైనా సరే మంచిగా శుభ్రంగా ఉంటుంది. ఇంకా 5వ భావం ఇది మంత్రస్థానం. అదేవిధంగా పిల్లలకి ఇదే స్థానం, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇదే స్థానం. వీళ్ళకి ఈ పిల్లల విషయంలో కూడా ఏమవుతుందంటే, వీళ్ళకి పుట్టే పిల్లలు 5వ భావంలో రవి ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పూర్వజన్మలో వాళ్ళతో అటాచ్ అయిన వాళ్ళే పుడతారు అంటారు. అంటే తండ్రి తరపు వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ఇంట్లో మళ్ళీ రీబర్త్ చేస్తారు అని అంటారు.
అందువల్ల 5వ భావంలో రవి ఉన్నప్పుడు వారి ఇంట్లో వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పుడతారు అని చెప్తారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా 6వ స్థానంలోకి వచ్చేటప్పటికి శత్రు రుణ రోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఓపెన్ బుక్కే వీళ్ళకి. ఎందుకంటే రవి అంటేనే లైట్. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ శత్రువులు వాళ్ళ ఎదురుగుండానే ఉంటారు ఎప్పుడు. వాళ్ళ దాపరికాలం ఏమీ ఉండదు. శత్రువులైనా అంతే, అదేవిధంగా రుణమైనా అంతే, ఏదైనా సరే ఓపెన్ బుక్. వీళ్ళు దాద్దాం అనుకున్నా అవ్వదు. 6వ స్థానంలో రవి ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా శత్రు రుణ రోగాలన్నీ ఓపెన్ బుక్ లాగే ఉంటాయి. ఇంకా పక్కల బల్లెలాగా శత్రువులు ఉన్నా కూడా వీళ్ళ యొక్క దీనికి వాళ్ళు తట్టుకోలేరు. శత్రువులు కూడా మిత్రులు అయిపోవాల్సిందే వీళ్ళకి. ఎందువల్లంటే ఈ రవి 6వ భావంలో ఉండడం వల్ల వీళ్ళ శత్రువులు ఎవరు వీళ్ళకి హెచ్చరికతో ఉంటారు, అవేర్నెస్తో ఉంటారు, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అదే 7వ భావంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాలండి. 7వ భావంలో ఉన్నప్పుడు రవి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం ఆలస్యం అవుతుంది కంపల్సరీ. దాదాపు చాలా జాతకాల్లో చూశాను. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఈ 7వ భావంలో ఉండి 1వ భావాన్ని చూస్తుంది కదా, దానివల్ల ఏంటంటే వీళ్ళు అన్ని విధాల ఇలా ఉండాలి, ఇంత చదువు ఉండాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, ఇంత ఉండాలి, అన్నీ ఒకటి పెట్టుకుంటారు. అందువల్ల ఈ రవి 7వ భావంలో ఉన్న వాళ్ళు అంత తొందరగా సాటిస్ఫై వాళ్ళే లేట్ చేసుకుంటారు. వివాహం లేట్ అవ్వదు, వాళ్ళే లేట్ చేసుకొని ఏజ్ అయితే అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారు. అప్పటికి ఏజ్ కూడా పెరుగుతుంది. అందువల్ల 7వ భావంలో రవి ఉన్న వాళ్ళకి దాదాపు వాళ్ళే వివాహం లేట్ చేసుకుంటారు. అది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ వీళ్ళు ఈ వ్యాపారాలు చేసినప్పుడు కూడా వీళ్ళతో ఎవరైతే కలిసి ఉంటారో నిజాయితీగా లేకపోతే బ్రేక్ అంతే. ఎందుకంటే వ్యాపారంలో చాలా నిజాయితీగా ఉంటారు. సప్తమంలో రవి ఉన్నవాళ్ళు వ్యాపారంలో చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళు నిజాయితీగా లేకపోతే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఇంకా 8వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఇది ఆయుష్ స్థానం. 8వ స్థానం అనేది ఆయుష్ స్థానం, అదేవిధంగా రహస్య స్థానం. అందువల్ల ఈ 8వ స్థానంలో రవి ఉన్న వాళ్ళకి కూడా రహస్యాలు ఏమి ఉండదండి. వాళ్ళ రహస్యాలన్నీ ఎప్పుడప్పుడు బయటపడిపోవాలి. వాళ్ళు ఎంత దాద్దాం అనుకున్నా దాచడం అవ్వదు. ఓపెన్ అయిపోవాల్సిందే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ తండ్రి గారికి కూడా కొంచెం అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. ఆ అనారోగ్యం ఉండడం వల్ల అది వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ అనారోగ్యం. నెక్స్ట్ ఏదైనా సరే ఓపెన్ బుక్కే, తప్పదు. ఇంకా 9వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఇది పితృస్థానం. ఇక్కడ రవి ఉండడం అన్నది ఆయనకి ఇచ్చిందే తండ్రి కారకత్వం ఇచ్చారు. ఆ కారకత్వంలో కారకో భావనాశనాయ అంటారు. అంటే ఆ స్థానంలోనే అతను ఉంటే కనుక కొంచెం ఇబ్బంది. ఎందువల్ల అంటే ఏ స్థానాధిపతి ఆ స్థానంలో ఉంటే ఆ స్థానానికి అంత హెచ్చరిల్లదు. అందులో 9వ స్థానంలో రవి ఉన్నప్పుడు వీళ్ళకి దూర ప్రయాణాలు ఎప్పుడు కూడా బాగానే ఉంటాయి. అదే కనుక 9వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ రవితో పాటు శని కలిసి ఉంటే మాత్రం, అంటే తండ్రి కొడుకులు కనుక ఉంటే వాళ్ళిద్దరికీ యుద్ధమే. అందువల్ల ద్వితీయంలో ఒకవేళ కలిసి ఉంటే కనుక శని రవి కలిసి ఉంటే కనుక కొంత వారిని హాస్టల్కి పంపించేసి ఉంచడం, ఇలా చేయడం వల్ల అలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా 9వ స్థానంలో వీళ్ళకి దూర ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. రవి ఉన్నప్పుడు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఇంకా 10వ స్థానం ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం. 10వ స్థానంలో రవి ఉంటే కనుక ఉద్యోగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సర్వీసెస్కి వెళ్తారు, మంచి సర్వీసెస్కి వెళ్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగంలో కూడా నిజాయితీగా ఉండడానికే ట్రై చేస్తారు. నిజాయితీగా ఉండడానికి దానివల్ల కూడా పాపం వాళ్ళు నిజంగా ఇబ్బందులు కూడా పడతారు. అదే అష్టమంలో కూడా రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, నిజంగా చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. ఎందువల్ల అంటే వీళ్ళు ఏవి దాచలేరు. వీళ్ళు
ఫ్రాడ్ మనీని వీళ్ళు క్యారీ చేయలేరు, దాచలేరు. దానివల్ల వీళ్ళకే అష్టమంలో రవి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అది రకంగా సెట్స్ అనే చెప్పుకోవచ్చు. వచ్చిందని ఆనందం కంటే కొంచెం పాపం బాధపడాల్సింది ఆ విషయం. అంటే అందరికీ కాదు, ఇంకా మిగిలిన చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూడాలి. ఇంకా 11వ స్థానం, 11వ స్థానంలో రవి ఉన్నప్పుడు లాభస్థానం, ఇది న్యూట్రల్ హౌస్. ఇక్కడ 11వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఆయనకి మెయిన్ ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు పెద్దవాళ్ళైతే నో ప్రాబ్లం, లేకపోతే వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు రెస్పెక్ట్ ఎవరు వీళ్ళే. ఎందుకంటే వీళ్ళకన్నీ తెలుసనే దీంతో అటు చిన్నవాళ్ళు కానీ ఇటు పెద్దవాళ్ళని కానీ డామినేట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఇంకా 12వ స్థానం, ఈ 12వ స్థానంలో రవి ఉన్నప్పుడు చెప్పాలంటే 6, 8, 12 స్థానాల్లో కొంచెం ఇబ్బంది. 12వ స్థానంలో కూడా రవి ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా సరే దీర్ఘకాలికంగా ఉండే రోగాలు ఏమైనా ఉన్నా వాటిని వల్ల ఇబ్బంది పడ్డా కూడా రవి ఆరోగ్యకారకుడు కాబట్టి అది మంచి పొజిషన్లో ఉంటే, మంచి నక్షత్రం మీద ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఇంకా ఈ రవి గ్రహానికి మనకి బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అంటే తరచుగా అనారోగ్యం రావడం. ఎందుకంటే రవి ఆరోగ్యకారకుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటారు. అంటే ఆరోగ్యకారకుడు రవి బాగాలేనప్పుడు ఎప్పుడూ తరచుగా అనారోగ్యం పడుతూ ఉంటారు. అనారోగ్య బారిన పడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ అండి, ఒక రాగి గ్లాసులో నీళ్ళు తీసుకోండి, ఆ రాగి గ్లాస్ మీద నీళ్ళ మీద చేయి పెట్టి చక్కగా ఓం సూర్యాయ నమః అని చక్కగా చెప్పగలిగితే 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదివి ఆ వాటర్ని రోజు కూడా తీసుకుంటూ ఉండండి. ఇంకోటి ఆదిత్య హృదయం, అన్నిటికంటే అల్టిమేట్ అండి, ఆదిత్య హృదయం చదువుకోండి. 3వది రోజు కూడా ప్రాతకాలం సూర్యుడికి అర్ఘ్యం వదలండి. అంటే ఒక రాగి గ్లాసులో నీళ్ళు తీసుకొని తూర్పు ముఖంగా ఉండి సూర్యనారాయణమూర్తి ఉదయించిన తర్వాత దండం పెట్టుకొని నీళ్ళు తీసుకొని అర్ఘ్యం కింద తులసి కోటలో వదిలేసి దండం పెట్టుకోండి. ఇలా కంటిన్యూగా చేసినప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకోటి ఆయనకి ఇష్టమైనది ఆదివారం భాస్కరుడికి ఆయన సంఖ్య ఏమిటయ్యా అంటే 1వ సంఖ్య సూర్యనారాయణమూర్తికి. అందువల్ల ఈ సూర్యనారాయణమూర్తికి ఆదివారం పూట గోధుమలు చక్కగా ఎర్రని వస్త్రంలో మూట కట్టి దానం కింద ఇచ్చేయండి, లేదా గోధుమ పిండి అయినా సరే దానం కింద ఇవ్వండి, చాలా మంచిది. ఇలా ఎన్ని వారాలు చేసుకోగలిగితే అన్ని వారాలు చేసుకోండి. గోధుమలతో చేసిన బిస్కెట్లు కానీ ఇవి కానీ ఏవైనా కూడా చక్కగా పిల్లలకి పంచండి. దాదాపు అలా పంచడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా పోతాయండి. ఒకటి దానం ఇవ్వడం వల్ల, రెండోది ఫుడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా చాలా ఫలితాలు వస్తాయి. చిన్నగానే ఉంటుంది కానీ చాలా పెద్దదండి అది చేయడం అన్నది చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ 1వ నెంబరు అన్నవాళ్ళు రవి ఆధిపత్యంలోకి వస్తారు కాబట్టి ఈ 1వ నెంబర్ వాళ్ళకి కొంచెం అహం అన్నది ఎక్కువ ఉంటుందండి. 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి అహం అన్నది ఎక్కువ ఉంటుంది. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడ మనం అహం చూపించాలి, ఎక్కడ చూపించకూడదని తెలుసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో రవి ఉన్నప్పుడు వీళ్ళు డామినేట్ చేసేద్దాం అనుకుంటారు పార్ట్నర్స్ అంటే ఈవెన్ లైఫ్ పార్ట్నర్ అవని, పార్ట్నర్షిప్లో పార్ట్నర్. వీళ్ళకి ఆ అహంతో ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే టైంలో ఇవ్వకపోతే గొడవలు తెచ్చుకుంటారు. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి, ఇవ్వకూడని టైంలో ఇవ్వకూడదు. ఆ వివేకం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రవిగ్రహం గురించి చెప్పుకోవాలి అంటే ఈయనకి మేషం ఉచ్చం, తుల నీచం. మేషంలో ఉంటే రవి చాలా బాగుంటుంది. మంచిగా ఆ మేషంలో రవి ఉండి అదే 10వ స్థానం అయితే, రాజ్యస్థానం అయితే చాలా మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఆ దశ అంతర్దశ కూడా కలిసి రావాలి. చెప్పాలంటే రవికి
మనం సప్తమి అండి, ఆయన తిది సప్తమి. సప్తమి ఆదివారం కలిసి వచ్చిన రోజుల్లో అంత గోధుమ ఒక ప్రసాదం చేసి సూర్యనారాయణమూర్తికి బయట నైవేద్యం పెట్టి ఎర్రని పువ్వులతో పూజ చేసి ఎర్రని అక్షంతలతో పూజ చేసి సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఇంటిల్లపాది తీసుకున్నా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనుకున్న పనులన్నీ అవుతాయి. పిల్లలకండి సూర్య నమస్కారాలు నేర్పిస్తే కనుక వాళ్ళకి ఆరోగ్యం ఏంటి, వాళ్ళకి తెలివితేటలు ఏంటి, మానసికంగా శారీరకంగా అద్భుతంగా ఉంటారు. సూర్య నమస్కారాలు పిల్లలకి తప్పకుండా నేర్పించండి. ఎందుకంటే ఒకవేళ పెద్దవాళ్ళం అయిపోయా మనం ఇప్పుడు ఉంగి కింద మీద చేయలేకపోతే పిల్లలకైనా కనీసం ఇప్పటి నుంచైనా అలవాటు చేయండి. జనరేషన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి కంపల్సరీ ఇప్పుడు అందరూ యోగా అవన్నీ చేస్తున్నారు, చాలా మంచిది. దాంతోపాటు పిల్లలకి కంపల్సరీ మనం శ్రద్ధ తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తే అన్ని విధాల దోషాలు కూడా పోతాయి. ఇంకా చెప్పాలంటే రవిగ్రహం గురించి ఆఖరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఇది చెప్పింది ఏంటంటే కేవలం మనం ఒక అవగాహన గురించి. దశ అంతర్దశ బాగుండాలి, ఆ రవి కూడా మంచి నక్షత్రం మీద ఉండాలి, శత్రు నక్షత్రాల మీద ఉండకుండా ఇవన్నీ కాంబినేషన్స్ కుదిరినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు కానీ చెడ్డ ఫలితాలు కానీ ఇలాంటివి వస్తాయి. అందువల్ల ఇది ఒక అవగాహనకి మాత్రమే. ఈ వీడియో అంతా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః.